22వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం సిస్టర్. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. చూడండి, త్వరగా ముగించేయడానికి ప్రయత్నిస్తాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాక్య సమయములు తర్వాత ప్రభు బల్ల కార్యక్రమాలు ఉన్నాయి కనుక నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదని అంటున్నాడు. ఏ సంతానమును? మనము అబ్రహాము సంతానము. ఆదికాండం చూసుకున్నట్లయితే, ఈ క్రొత్త నిబంధన చూసుకున్నట్లయితే యేసు క్రీస్తు యొక్క సంతానములోనికి వచ్చాను. యేసు క్రీస్తు రక్తములో కడగబడిన నీవు, యేసు క్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించిన నీవు ఆయన సంతానమును, అంటే నీ యొక్క కుటుంబం తరపున నీ గర్భములో పుట్టిన సంతానమును కావచ్చు, లేకపోతే నీకు ఇచ్చినటువంటి సంఘం అనే సంతానమును కావచ్చు. దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తానంటున్నాడు. నిశ్చయము అంటే ఖచ్చితం, డౌట్ లేదు. ఆమేనండి, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహాము లైఫ్లో చూసినట్లయితే అబ్రహాముకు ఎప్పుడు ఆయనకున్నటువంటి ఆశీర్వాదం విస్తరించబడింది. ఎవరు చెప్తారు? ఆయనకున్నటువంటి ఆశీర్వాదము, నేను నీకు నేను కొడుకునిస్తానని 12వ అధ్యాయంలో మాట్లాడాడు కదా అబ్రహాముతో దేవుడు. ఎప్పుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమును నిశ్చయముగా విస్తరిస్తాను అని ఎప్పుడు నెరవేరింది అబ్రహాము లైఫ్ 100వ సంవత్సరంలో నెరవేరింది. ఇంకా నేను విస్తరిస్తానట్టు, విస్తరించుట ఎప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నారా? పరీక్ష అయిపోయినాక. ఆమేన్. విస్తరణ కావాలి అంటే పరీక్ష కావాలి. ఆమేనండి. ఇప్పుడు 2025లో నిన్ను పరీక్షించబోతుండు. నీ విశ్వాసాన్ని పరీక్షించబోతుండు, నీ పరిశుద్ధతను పరీక్షించబోతుండు, నీ ఆత్మీయతను పరీక్షించబోతుండు. ఆమేన్. అందుకే మనము ఇక్కడ ఉన్నటువంటి మాటను ఒకసారి 16వ వచనం చదువు సిస్టర్. 16వ వచనం. నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి అమ్మా, అబ్రహాంకి ఇస్సాకు వచ్చాక విస్తారమైన దీవెనలు రాలే, విస్తారమైనటువంటి సంతానము రాలే. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకు చెప్పాడు, నీ కొడుకును నాకు ఇచ్చేసి బలిగా ఇచ్చేసాయి, చూశాడు దేవుని వైపు. ఇచ్చిన దేవుడే తీసుకుంటుండు, మళ్ళీ ఇస్తాడని తెలుసు. అందుకే విశ్వాసముతో ఇవ్వడానికి ఇష్టపడి అక్కడ ఆ సన్నివేశాలన్నీ మనకు తెలుసు. ఆయన బలిపీఠం కట్టాడు, ఇస్సాకుని తీసుకొని పోతుంటే ఇస్సాకు అంటాడు, గొర్రెపిల్లేది నాన్న. దేవుడే విశ్వాసముతో పలికాడు. ఎప్పుడైతే బలిపీఠము కట్టి ఇస్సాకును బలిపీఠం మీద పడుకోబెట్టి తన కత్తిని తీసి గొంతు మీదకి వచ్చేదాకా దేవుడు పలకలేదు. ఎప్పుడైతే గొంతు మీదకి వస్తుందో, తల కట్టుగా పోతుందో, దేవదూత మాట్లాడింది, అబ్రహామా, చిత్తం ప్రభు, ఏం చేస్తున్నావు? నీ కొడుకును నాకు ఇవ్వడానికి ఏం చేస్తున్నావు? అందుకే నేను నిన్ను విస్తరించబోతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టాడు. విస్తారమైన దీవెనలు మన జీవితములో ఈ సంఘానికి ఇవ్వాలని ఆశపడుతుండు. పరీక్షలోనికి వెళ్ళబోతున్నాం. మనం పరీక్షలో వెళ్ళినప్పుడు మనం పాస్ కావాల్సింది, ఫెయిల్ కాకూడదు, వెనుతట్టు చూడకూడదు, వెనక వైపు మనం నడవకూడదు అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. విస్తారమైన నీ సంతానము కానీ, విస్తారమైన దీవెనలు, విస్తారమైన స్వస్థతలు, విస్తారమైనటువంటి రక్షణ కార్యాలు, గర్భకార్యాలు ఏవి జరగాలన్నా మనం పరీక్షలోనికి వెళ్ళబోతున్నామని ప్రభు పేరట మీకు తెలియజేయబోతున్నాను దేవుని. కానీ విస్తారమైన దీవెనలు జరిగించడానికి అబ్రహాము పరీక్షలోనికి వెళ్ళాడు. పరీక్ష కంటే ముందు ఏం జరిగిందో తెలుసా? విస్తారమైన దీవెనలు నీ జీవితంలోనికి రావాలంటే, సంఘానికి రావాలంటే దేవుడు నాతో మాట్లాడిన 2 మాటలు మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్న దేవుడు. మొట్టమొదటిది విధేయత చూపు.
విధేయత ఎక్కడ ఉంటుందో అక్కడ విస్తారమైన దీవెనలు ఉంటాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ విస్తారం. ఎందుకంటే నీకు ఒక్కడై ఉన్న కొడుకుని ఏం చేయమన్నాడు? ఎంత విధేయత చూపాడు. మనం ఆదిలో చూసుకుంటే 3వ అధ్యాయంలో చూసుకుంటే ఆదామవ్వలకి దేవుడు చెప్పాడు, ఏదేని తోటలో పెట్టి ఏదైనా తినండి, ఒక పండు మాత్రం తినకండి అమ్మా, తింటే చచ్చిపోతారు. ఎప్పుడైతే దేవుడిచ్చిన విధేయతలో వాళ్ళు నిలబడక అవిధేయత పాటించారు, అవిధేయతను చూపారు, వాళ్ళు పాపము అంటే మరణాన్ని, అంటే శరీర సంబంధమైన మరణములోనికి వాళ్ళు. ఇప్పుడు మనకందరికీ పుట్టిన వారందరికీ మరణం గిట్టదని ఎందుకు వచ్చిందో తెలుసా? ఆదామవ్వ గారు చేసిన యొక్క ప్రభావం. అందుకే ఆదామవ్వ ఏం చేశారో తెలుసా? వాళ్ళు దేవునికి అవిధేయులయ్యి ఏం చేశారో తెలుసా? అవిశ్వాసం, అపనమ్మకం, భయంకరమైనటువంటి స్థితిగతులను వారు తీసుకొచ్చారు దేవుని. కానీ అబ్రహాము జీవితంలో మనం చూస్తే విధేయుడయ్యాడు. ఎంత విధేయుడయ్యాడంటే నీకొక్కటి ఏదుందో అది నువ్వు వేయడానికి ఇష్టపడతావా? నీకొక్కటి ఉంటే నువ్వు దేని ఇష్టపడతావు? ఒక్కటి ఉన్న దాని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, అవునా? తక్కువ ఉన్న దాని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. కొన్ని డబ్బులు నేను రోజు చూసుకుంటాం, చిన్న బంగారు నాకు ఉందనుకో రోజు చూస్తాం, చిన్న ఇల్లు ఉందనుకో రోజు దాన్ని ఇష్టపూర్వకంగా అలంకరించుకుంటాం. ఏది ఇష్టపూర్వకంగా దేని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో దేవుడు అంటాడు, అప్పుడు చెప్తాడు విధేయత చూపించాలి, అప్పుడు చెప్తాడు నీకు పరీక్ష పెడతాడు. నువ్వు ఏది ఇష్టపడుతున్నావో దానికి నువ్వు విధేయత చూపి దేవుడికి ఇవ్వడానికి నువ్వు ముందడుగు వేస్తే నీ దీవెనలు విస్తారంగా మార్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ యొక్క అబ్రహాం ఆ రకంగా చేశాడో అసలు ఊహించలేము. ఎంత ఆశీర్వాదమో తెలుసా? నీ సంతానము అంటున్నాడు. ఇస్సాకు గర్భములో నుండి వచ్చినటువంటి సంతానం, అబ్రహాము గర్భములో నుండి వచ్చిన సంతానము. ఈరోజు మనం అబ్రహాము సంతానం అని పిలువబడడానికి కారణం ఏంటిదో తెలుసా? ఆయన అంత విధేయుడై చూపాడు. ఎవరు? అబ్రహాము కొడుకు విధేయుడై. ఇప్పుడు క్రొత్త నిబంధనలో చూస్తే యేసు ప్రభువును చూసుకున్నట్లయితే ఆయన మరణానికి పోయేంత వరకు, సిలువ మరణం పోయేంత వరకు కూడా ఏం చేశాడో తెలుసా? విధేయుడయ్యాడు. తన్ను తాను అప్పగించుకున్నాడంట. మరణంతో ఉన్నప్పుడు ఎంత విధేయతలో ఉన్న ఆశీర్వాదం దేంట్లో ఉండే గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తే వస్తుంది, చెయ్యకపోతే రాదు. కానీ నువ్వు విధేయత చూయించు, నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. నువ్వు ప్రార్థన చేసింది ఒక్కొక్కసారి పొందుకోలేకపోతున్నావు, ఒక్కొక్కసారి అడిగినప్పుడు దేవుడు కాదంటున్నాడేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, విధేయత చూయించడం నేర్చుకోవాలి. సంఘం పట్ల విధేయత, సేవకుని పట్ల విధేయత, దేవుని పట్ల విధేయత. ఈ సంవత్సరంలో 2025లో నువ్వు డిసెంబర్ 31కు తీసుకున్న తీర్మానాలు కాదు, ఈ సంవత్సరంలో నువ్వు తీసుకోవాల్సిన తీర్మానాలు ఏంటిదో తెలుసా? నేను సేవకునికి, సంఘానికి ఎప్పుడు విధేయత కలిగి జీవిస్తాను. ఆమేన్. దేవునికి కూడా నేను విధేయత కలిగి ఎప్పుడు ఏ క్షణాన దేవుడు మాట్లాడితే ప్రభువా నేనున్నా సమయంలాగా నువ్వు అనగలుగుతావా? ప్రభువా ఇది నేను చేస్తాను, నా కొడుకును నేను లక్ష్యం చేయను, నా భర్తను నేను లక్ష్యం చేయను, నా భార్యను నేను లక్ష్యం, నా ఉద్యోగాన్ని నేను లక్ష్యం. అబ్రహాములాగా ఇవ్వడానికి నువ్వు విధేయత చూపితే నీ కుటుంబంలో విస్తారమైన సమృద్ధిని దేవుడు ఇవ్వబోతుండు. విస్తారమైన కొరతలు లేనటువంటి ఆశీర్వాదముతో నింపబోతుండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ఒక పాస్టరు ఇంటిలో పనివాడు ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? పనివాడు, పాస్టర్ గారు అసలు నేనైతే నువ్వైతే ఏం చేస్తావు? ఆదాం ప్లేస్లో నన్ను పుట్టించుంటే దేవుడు పండు తినమన్నా తినకపోదునట్టు. ఏమంటాడు? పండు తినమన్నా నేను తినకపోదు. దేవుడు నన్ను ఎందుకు పుట్టియలేదని పాస్టర్ని అడిగిండు. ఇంట్లో పని చేస్తున్నా పనివాడు. అప్పుడు పాస్టర్కి ఏం అర్థం కాక అప్పుడే 3 రోజుల పని పడింది. బయటికి వెళ్తా ఉన్నాడు, ఇల్లంతా అప్పగించాడు. వెళ్తా
నాయనా నేను ఊరికి వెళ్తున్నా, ఇల్లంతా నువ్వే చూసుకో, టీ తాగుతావా, టిఫిన్ తింటావా, భోజనం చేసుకుంటావా, ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు, నాన్ వెజ్ అన్నీ రెడీగా చేసా, 3 రోజులు నువ్వు ఎంజాయ్ చేసుకొని తిను, ఇల్లంతా చూసుకో, క్లీన్ చేసుకో. అగో ఆ మూల పెట్టుంది చూసినావా, దాన్ని మాత్రమా తరం అని చెప్పి 3 రోజులు వెళ్ళిపోయాడు. పనివాడు ఫ్రిడ్జ్లో రోజు పాలు తీసుకుంటుండు, కాఫీ పెట్టుకుంటుండు, టీ తాగుతుండు, అన్నీ చేస్తుండు. ఆ ఊడుస్తాడు కదా, ఆ పెట్ట సైట చూస్తుండు. అమ్మో నేను అస్సలు చూడనే నిన్ను, నేను అస్సలు నిన్ను చూడనే అంటున్నాడు. మళ్ళీ అటు ఇటు పోతుండు. చికెన్ అయిపోయింది, కాయగూరలు అయిపోయింది. ఖాళీగా కూర్చుంటే పెట్ట వైపు పోతుంది మైండ్. పాస్టర్ గారు ఎందుకు పెట్టని తెరవద్దన్నాడు? అమ్మో నేను ఆదాం చేసినట్టు అస్సలు చేయకూడదు అని ఒక్కరోజు చేయలేదండి, 2వ రోజు చేయలేదండి, 3వ రోజు కూడా మధ్యాహ్నం సాయంత్రం అవుతుంది, రాత్రికి పాస్టర్ గారు రాబోతున్న టైంలో ఇక ఆగబట్టలేకపోతుండు. ఏముందో చూస్తా, వస్తాడు కదా చూసి మూత పెట్టేస్తా, నేను చూసింది ఆయనకెట్ట తెలుస్తుంది అనుకున్నాడు. మనోడు పనోడు చూస్తే ఏముందో తెలుసా, తర్వాత క్లోజ్ చేసి పాస్టర్ గారు రానే వచ్చారు. ఏమిరా బాగున్నావంటే బాగా, ఫ్రిడ్జ్లో సామాన్లు అయిపోయినాయా, తినేటి అన్నీ అయిపోయినాయి, పాస్టర్ ఇల్లంతా క్లీన్ అన్నీ పెట్ట ముట్టలే కదా. అబ్బా అబ్బే అబ్బే మనం ఎందుకు ముడతామండి అన్న అబద్ధం ఆడేసి. సరే మరుసటి రోజు లేచి పాస్టర్ గారు ఏం చేస్తున్నాడో తెలుసా, ఆ పెట్ట వైపు ఆ పెట్టెను ఏమీ చూడట్లేదు. ఈయన మరిచిపోయాడు పాస్టర్ అనుకొని ఈ పనివాడు గబగబా 4వ రోజు పనిలో అన్నీ అయిపోయాక ఈ పాస్టర్ గారు పిచ్చున్నట్టు పెట్ట ముట్టద్దన్నాడు, తెరవద్దన్నాడు. నేనేదో ఆయన లేనప్పుడు చూసా, క్లోజ్ చేసా. 4వ రోజైనా నా ముందు తెరిచి చూసి ఇది ఉంది అంటే నేను కూడా ఏం లేదని అనుకుంటా కదా అనుకొని ఆయన చెప్తలేడు. తర్వాత 4వ రోజు మధ్యాహ్నం సాయంత్రానికంతా పాస్టర్ గారు అన్నాడు. ఏంద్రా అంటే ఖాళీ పెట్టి ఎందుకు పెట్టావా? ఏంటిదట ఖాళీ? అది ఖాళీగా ఉందని నీకెట్లా తెలుసురా? అందులో ఏం లేదని నీకెట్లా తెలుసురా? అబ్బే దొరికిపోయింది దొంగ. ఏం చేసిండు మరి? నువ్వేమంటివిరా? దేవుడు గనుక నన్ను ఆదాముగా పుట్టిస్తే ఎట్టే ఉంటది, నన్ను ఆ కాలంలో పుట్టిస్తే, నన్ను నోవావుగా పుట్టిస్తే, నేను మరియగా పుట్టిస్తే నేను యేసు ప్రభుకు తల్లినైపోదును. మనం అట్లా అనుకుంటానే పాపం చేసుకుంటూ పోతుంటాం. ఎవరికి ఏ స్థితి ఇయ్యాలో, ఎవరి మైండ్ ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. అమ్మేనానండి, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్పాను? పాస్టర్ గారు తెలుసు అది ఖాళీ పెట్టాను, కానీ అది ఖాళీగా ఉందన్న విషయం ఎవరికి తెలియదు? పనోడికి తెలియదని ఆడబెట్టిండు. పనోడు చూసినాక తెలిసింది ఖాళీగా ఉందని. అంటే మనం చెయ్యొద్దన్న పని ఖచ్చితంగా చేస్తాం, మానవుల స్వభావం. అందుకే దేవుడు ఏం చెప్తుండు, నువ్వు ప్రార్థన చెయ్యి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థనలు ఉండాల్సింది. నువ్వు ఈరోజు ఉపవాసం ఉండు అని నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా, నాకు డిసెంబర్ 2వ వారం దేవుడు మాట్లాడుతుంటే నేను ప్రార్థన చేశాను, దేవా నువ్వు మాట్లాడిందే, కానీ నేను విధేయత చూపిస్తాను నెక్స్ట్ ఇయర్. ఒకవేళ దైవజనుడు నేనే డైరెక్ట్ చెప్తే ఈ మాసం కాదులే, నీకు ఎంత బాగాలేదులే, మనం ఇప్పుడు వద్దులే అని వస్తాయి కదా నాయన. నువ్వు మాట్లాడిన దేవుడు, నేను విధేయించడానికి రెడీగా ఉన్నా. నాతో మాట్లాడిన దేవుడు దైవజనుడితో మాట్లాడాలని ప్రార్థన చేశాను. హల్లెలూయా. దైవజనుడి నోట నుండి వచ్చినప్పుడు నాకెంత సంతోషం వేసిందంటే మా ఇద్దరి ద్వారా దేవుడు కదలబోతున్నాడని. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము విధేయత చూపించి పరీక్షలో పాస్ అయ్యి విస్తారమైన దీవెనలు పొందుకున్నాడు. నేనంటాను, నువ్వు విధేయత చూపించు. ఎక్కడెక్కడ విధేయత చూపించాలి? పరిశుద్ధతలో విధేయత చూపించు. చెడ్డ మాటలు మాట్లాడద్దు. పోయిన సంవత్సరం ఎవరో నిన్ను టెంప్ట్ చేశారు, మాట్లాడలేని మాట మాట్లాడే. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఏమన్నా తెలుసా? ఈ సంవత్సరం అంతా నేను బూతులు మాట్లాడా, రీల్స్ నేను చూడా, చెడ్డ వాటికి నేను అవకాశం ఇయ్యను. ఒక తీర్మానం తీసుకొని దేవునికి విధేయత చూపిస్తూ నువ్వు అడుగులు ముందుకు వేస్తా ఉండు. దేవుడు సమృద్ధిగా నింపబోతాడు. ఆమేన్. సమృద్ధి అయిన దీవెనలతో నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ ఉద్యోగాన్ని, నీ ఆరోగ్యాన్ని నింపనై ఉన్నాడు. ఆమేన్,
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెండవ మాట ఏంటిది అనంటే, దేవునికి మనం విధేయత చూపించేటప్పుడు, దేవుని దగ్గర మనం వెళ్ళేటప్పుడు విస్తారమైన దీవెనలు మన జీవితంలో జరగాలి అనంటే లేవియ కాండము 6వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం ఒకసారి చదువుకు. త్వరగా నేను ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. లేవియ కాండము 6వ అధ్యాయం 13వ వచనం 12, 13 తీసారా? అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు. తర్వాత కింద వచనం చదువు, కింద వచనం. ప్రతి ఉదయమున యాజకుడైన ఆమేన్. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండవలను, అది ఆరిపోకూడదు. పైన కింద 2 సేమ్ వర్డ్స్ ఉన్నాయి, అండర్లైన్ చేసుకోండి. నేను ఈ మాటను చెప్పి నేను ముగించేస్తాను. బలిపీఠం మీద అగ్ని మండుతా ఉండాలి, ఆరిపోకూడదట. అది ఉదయము సాయంత్రము ప్రతిదినము యాజకుడు కట్టెలు వేస్తూ అది మండిస్తూ ఉండాలి. ఇప్పుడు ఆత్మీయకంగా దేవుడు మాట్లాడుతున్న బలిపీఠము అనంటే మన ప్రార్థన మానక ఉండాలి. ఆగిపోని ప్రార్థనలు, సనిగే ప్రార్థనలు, గునిగే ప్రార్థనలు, ఎవరినో కించపరిచే ప్రార్థనలు మన జీవితంలో ఉండకూడదు. కానీ మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఎట్లుండాలంటే మానని ప్రార్థన. నీకు ఒంట్లో శక్తి ఉన్నా లేకపోయినా మానద్దు ప్రార్థనని. హల్లెలూయా. అర్థమైందా? మరచిపోని ప్రార్థన, మానని ప్రార్థన, ఆగిపోని ప్రార్థన ఏ క్రైస్తవుని జీవితములో, ఏ విశ్వాస జీవితములో ఉంటుందో వారు ఏం పొందుకోగలుగుతారో తెలుసా? కఠినమైనది సులువుగా, ఆమేన్, కఠినమైనది సులువుగా విస్తారముతో పొందుకోబోతున్నారు. అర్థమైందా? 2024లో కఠినమైన పరిస్థితి ఏముందో నీ జీవితములో, నీ కుటుంబములో, పిల్లల పట్ల, నీ పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ భవిష్యత్తు పట్ల, లేకపోతే నీ యొక్క ఆశీర్వాదాల పట్ల కఠినంగా ఏది మార్చబడుతుందో ఒక షెడ్యూల్ వేసుకో, ఒక ప్రణాళిక వేసుకొని మానక ప్రార్థించాలంట. నువ్వు మానక చేసే ప్రార్థన విస్తారమైన దీవెనలకు సూచన, విస్తారమైన దీవెనలకు, ఆశీర్వాదాలకు మార్గము తెరవబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే మీరు ఒక టైం పెట్టుకోండి. టిఫిన్ ఉదయము, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అని ఎట్లా టైం పెడతామో మన ఆత్మీయ జీవితంలో ఉదయకాల ప్రార్థన, ఒక ఉదయకాలం లేవడం నేర్చుకోండి. మేము గూగుల్ మీటర్ స్టార్ట్ చేసినాము మే 20 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. నాకు హెల్త్ బాగాలేదు, దైవజనుడు నడిపిస్తున్నాడు, దైవజనుడు షిఫ్ట్లో నేను అయినప్పటికీ మేము 4కే లేవాలి. అడగండి దైవజనుడు. మేము ఒక టైం ఇంతకుముందు మేము గూగుల్ మీట్లో రానప్పుడు ఈ 4 గంటలు ప్రార్థన దేవుడికే, ఇప్పుడు దేవుడికే, నేను కాదంటలేను. మేము అదే షెడ్యూల్ని ప్రారంభిస్తున్నాం. మధ్యాహ్నం టైంలో ఇంట్లో పనులు, నేను క్రిస్మస్ సీజన్లో తప్ప ప్రేయర్ కొంచెం తగ్గించింది. మిగతా టైం అంతా నేను 3 గంటల టైంలో ప్రార్థనలో ఉండడానికి నా టైం షెడ్యూల్ని నేను పెట్టుకున్నా. ఈవినింగ్ టైం, నైట్ టైం కుటుంబ ప్రార్థన మరవకండి. అయ్యో ఈరోజు ఒకరు లేట్ వస్తారు, ఒకరికి బాగలేదు, నేను అలసిపోయా, హల్లెలూయా స్తోత్రం అని చెప్పేసి పడుకుంటే అది మీకే నష్టం. కుటుంబ ప్రార్థనను మానక చేయండి. వ్యక్తిగత ప్రార్థన ఒక టైం పెట్టుకొని చేయండి. ఎందుకంటే బైబుల్లో టైం పెట్టుకొని ప్రార్థించిన వారి జీవితంలో
అద్భుతాలను చూశారు. ఆమేన్. కఠినమైన పరిస్థితికి అద్భుతం రావాలంటే మానక ప్రార్థించు. ఒక సమయం పెట్టుకో. ఈ మధ్య కాలంలో స్వప్న ఒక టైం పెట్టుకొని వస్తుంది, సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఆమెను గొప్ప చేయడం కాదు, ఏదో ఆమెకున్న టైం 10:30కో 11 గంటలకో వచ్చేస్తుంది. 1 గంట 2 గంటలకు వెళ్ళిపోతుంది. టైం పెట్టుకుంది. ఆమె రాని టైంలో రాకపోతే అడిగితే ఉద్యోగంలో ఉంటుంది, డ్యూటీకి వెళ్ళిపోతుంది. వచ్చిన టైంలో 10:30 మ్యాక్సిమం 10:30 11కు వస్తుంది. 2 గంటల ప్రార్థన చేసుకొని ముగించుకొని ఆసక్తిని పెంచుకోవాలి. మనం వస్తున్నాం పోతున్నాం, ఇక్కడ దైవజనుడు నిలబడి మాట్లాడిన మాటలకి అవి వ్యర్థం కాకూడదు, అవి శక్తివంతంగా క్రియ జరిగించబడాలి అంటే మనలో ఉండాలండి ఆసక్తి. హల్లెలూయా. సో మీరేం చేయాలి? మీరు ఒక తీర్మానం తీసుకోండి. ఇప్పుడు నేను 2వ తీర్మానం చెప్పా. విస్తారమైన దీవెనలకు మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి మొదటిది, ఏ టైంలోనైనా దేవుడు మధ్యరాత్రి నేను లేపితే ప్రార్థన చేయంటే విధేయత చూపి ప్రార్థన చేయాలి. మీ ఇంట్లో మంచి బిర్యానీ వండితే ఉపవాసం ఉండంటే ఉపవాసం ఉండాలి. లేకపోతే నువ్వు కొనడానికి ఏదైనా సిద్ధపాటు చేసుకుంటున్నప్పుడు ఆ డబ్బులు దేవుడికి ఇచ్చేయి అన్నప్పుడు దేవుడికి ఇవ్వాలి, అంతే. ఆ యొక్క నడిపింపులో మీరు ఉండండి, విధేయత కలిగి జీవించండి. తీర్మానం తీసుకోండి. ఈ 2025లో సంఘానికి, సేవకునికి, నీకు, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నేను విధేయత చూపిస్తానని 1వ తీర్మానం. 2వది, నేను మానక చేస్తాను ప్రభు, నేను మానక చేస్తాను. మీకు వాక్యంలో మీకు నేను చూపిస్తాను దేవుని బిడ్డలారా. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన 3.5 సంవత్సరాలు వర్షం పడద్దని చేశాడు. తర్వాత మళ్ళీ వర్షం పడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తుండు? ఆ 3.5 సంవత్సరాలు ఆసక్తితో, విశ్వాసముతో. యాకోబు పత్రిక తెలియజేస్తుంది, ఏలియా మన వంటి స్వభావము కలిగిన వ్యక్తుడు, మన వంటి. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి. ఏలియా ఎవరో తెలుసా? కాదు, ఆయన ప్రవక్తనే, దేవుని బిడ్డనే, దేవుడి చేత ఏర్పరచుకున్నవాడే. కానీ మన వంటి. మనకేముంది? చిన్న మాట అంటే రోషం, చిన్న మాట అంటే అలుగుతాం, చిన్న మాట అంటే వెనక్కి వెళ్తాం. ఆయనకు కూడా ఉంది. యెజెబెలు ఈ ప్రాణం తీస్తా అంటే ఏమన్నాడు? పోయి బదిరి వృక్షం కింద కాపాడుకుంటున్నాడు. మనలాంటి స్వభావం. నీకే రక్తం ఉందో, నీకే రోషం ఉందో, నీకే విశ్వాసం ఉందో అదే. కానీ దేవునిలో అధిక విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. అటువంటి ఏలియా ప్రార్థన చేస్తేనంట 43వ వచనములో ఆయన ప్రార్థన చేస్తే విస్తారమైన ధ్వని పుట్టుచున్నదని వచ్చింది. హల్లెలూయా. చదువుతారా సిస్టర్? ఆ మాట చదివి నేను ముగించాలని నేను ఆశపడతాను. తరువాత అతడు 41వ వచనం పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఆమేన్. ఆపండి సిస్టర్. విస్తారమైన ధ్వని పుట్టుచున్నట్టుగా ఏం చేస్తుండట? ప్రార్థన. ఆయన 1 రోజు చేశాడా? 2వ రోజు చేశాడా? 3 రోజులు చేశాడా? 3.5 సంవత్సరాలు మానక. ఇప్పుడు చెప్పండి, మానక చేస్తే విస్తారమైనవి వస్తాయని చెప్పండి. చెప్పండి. పక్కనున్న వారిని చూడండి అమ్మా, నవ్వుతూ చూడండి అమ్మా. మానక ఏం చేయాలి? ఏలియా మానక చేస్తేనే విస్తారమైన ధ్వని పుట్టుచున్నట్టు, వర్షం వచ్చినట్టు దేవుని వాక్యం సెలవిస్తే, నువ్వు మానక చేస్తే సాతాను క్రియలు, ధ్వనులన్నీ వెళ్ళిపోతవి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఒక తీర్మానం నువ్వు తీసుకుంటావా? ఏం చేయాలి? మానక తిందాం, మానక వండుకుందాం, మానక డ్యూటీలు చేద్దాం. నువ్వు చేయాల్సిందే మానక మందిరానికి రండి. ఎక్కడున్నా సరే, సోమవారం నుండి శనివారం వరకు నువ్వు ఏ మీటింగ్ కన్నా వేలు, ఏ ఫంక్షన్ కన్నా వేలు, ఏ డ్యూటీలోనన్నా పాలు. ఆదివారం వచ్చిందంటే మా పెద్ద బావ గారు అంటారట, ఎక్కడున్నా సరే, ఏ మిడ్ నైట్ అయినా సరే, దైవజనుడు వాళ్ళ అన్నగారు పరిగెత్తుకొని వచ్చేస్తాడట ఆదివారం. ఆ నడక మీకుండునుగాక. హల్లెలూయా. ఇది 2వ తీర్మానం. ఏంటిదో తెలుసా? మానక ప్రార్థిస్తా. 2వది ఏంటిది? మానక మందిరానికి. నువ్వు ఈ రకమైనటువంటి చేస్తే ఏం జరుగుతుందంటే, పాపం చేయకుండా నువ్వు ఉంటాం, పాపములో పడిపోకుండా మనం ఉంటామని. ఆమేనండి. ఏం చేస్తాం? మానక చేసే ప్రార్థన నీకు విస్తారమైన దీవెనలే కాదు, పాపం చెయ్యలేము,
పడిపోకుండా ఉంటామంట. పడిపోకుండా ఈ సంవత్సరం మనం ఉండాలి. ఆత్మీయతలో, విశ్వాసములో పడిపోవద్దు, పరిశుద్ధతలో పడిపోవద్దు, పాపములో పడిపోవద్దు, అవిధేయతలో మనం పడిపోకుండా ఉండాలంటే మనకేం చేయాలట? మీరు చిన్నగా చెప్తారు, నాకు బాగా అనిపించట్లేదు. ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చెప్పే మాట అంతా కళ్ళల్లో నుండి పోవాలి. భార్య భర్తకి కన్నుతోటే చేస్తుంది తెలుసా? గుడ్లు పెద్దగా చేస్తుంది తెలుసా మీకు ఆ విషయమా? భర్త ఏదన్నా భార్యకు నచ్చింది చేసిందనుక అయిపోయిండు, మీరేం చెప్పబల్లే. ఆయమ్మ ఇట్లా చూస్తుంది, ఇక కన్ను ఇట్లా పెట్టి. మేము ఎప్పుడు అట్లా చూసుకోలేదండి. ఎప్పుడు మాకు సింపులే. భర్త అయితే భార్య ఏదన్నా పాపం చేయరాంది ఏమనే, ఆయన కళ్ళు ఇట్లా అయిపోతాయి. ఇట్లా అయిపోయే కళ్ళను బట్టి తెలిసిపోతుంది. ఆయన ఏదో చేస్తుండ అమ్మగారికి, ఆమె ఏదో చేస్తుంది అయ్యగారికి. ఇప్పుడు నువ్వు కూడా ఇట్లా చెప్పాలి. ఏంటిదో తెలుసా? ఈ షేప్ ఇట్లా రావాలి. కళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఈ వాక్యంలో ఉన్న శక్తి ఆమెలోనికి, హృదయంలోనికి దూసుకుపోవాలి. హల్లెలూయా! ఒక మానవుడు, ఒక భర్తే కళ్ళు ఇట్లా పెట్టి చెప్తే భార్య అంత ప్రవర్తన కలిగి ఉంటే, వాక్యాన్ని ఇట్లా పెట్టి చెప్పడానికి ఏమవుతుంది? వాక్యాన్ని చెప్తామా మనము? ఇట్లా పెట్టి కళ్ళు పెద్దగా చేయండి. అమ్మ మేము చెయ్యమండి, మా భర్తల మీదే చేస్తామండి, మా భార్యల మీదే. ఒకసారి చేయండి, ఆమెనండి. ఒకసారి చేయండి. మీ కళ్ళు చిన్న కళ్ళు అయినా పర్వాలేదు, పెద్ద కళ్ళు అయినా పర్వాలేదు. పెద్దగా ఇట్లా పెట్టి ఏం చేయాలి? మానక ప్రార్థించు అని చెప్పు, మానక బైబుల్ చదవని చెప్పు, మానక మందిరానికి రా అని చెప్పు. మీరు ఎట్లా చెప్తారో తెలుసా? ఇప్పుడు చెప్తాను, బయటి వెనక నా పని చెప్తావే నువ్వు అన్నట్టుగా చెప్తున్నా. మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు మానక ప్రార్థించాలి, మానక బైబుల్ చదవాలి, మానక మీరు మందిరానికి రావాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ, మా పెద్ద కుమార్ సాత్విక్ గురించి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటిదో తెలుసా? ఉదయం 5కు లేస్తాడు, 6కు లేపిన, 5కు లేపిన మాతో పాటే లేచేస్తాడు. లేవడమే వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి ఆయన బైబుల్ తెచ్చుకోడు. ఏంటిదో తెలుసా? బైబుల్ ఒక్క అధ్యాయం చదవడు, 5 అధ్యాయాలు చదివేదాకా స్టడీ బుక్ పట్టాడు. నేను గొప్పతనం కాదు, నేను వాడికి చెప్పలే రోజు 5 అధ్యాయాలు చదవాలి. మా చిన్న బాబు చదివిండు వీడితో పాటు వాడు కొంచెం డౌన్ అయ్యింది. వీడు మాత్రం 5 అవి కూడా చదువుతాడు, డౌన్ అయ్యింది. వీడు 5 ఎన్ని చదువుతున్నాయనంటే ఉదయం 5-6 లోపు లేస్తే 5 చదువుతాడు. కొంచెం హెల్త్ ప్రాబ్లము, వాడికి ఏదన్నా అనిపిస్తే లేటుగా లేస్తాడు చూడు, 2-3 అన్నా చదివేస్తాడు. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? వాళ్ళు అది అలవర్చుకున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఉదయం లేచి 5 అధ్యాయాలు చదువుతుంటే నిద్రొస్తున్న ఆ చిన్న ఏజ్లో మనం మానక ఒక 2 అధ్యాయాలు పెట్టుకోండి, 3 అధ్యాయాలు పెట్టుకోండి. నేను కూడా ఒక తీర్మానం తీసుకున్నా. ఏంటిదో తెలుసా? మానక చిన్న గ్రంథ పుస్తకాలన్నీ చదివేసి ధ్యానించాలని పెట్టుకున్నా. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను స్టార్ట్ చేసిన నా అధ్యాయాలు నేను స్టార్ట్ చేసిన. సో మీరు కూడా ఒక బుక్కును, బైబుల్ ఈ 2025లో 2025 డిసెంబర్ వరకు ఈ బైబుల్ అంతా మీరు కంప్లీట్ చేసిన వరకు ఉండాలి. ఆమేన్ అనండి. ఆమేన్. మీరు తీసుకున్న తీర్మానాలు 3: 1 విధేయత చూపించండి, 1 మానక ప్రార్థించండి, మానక బైబుల్ చదవండి, మానక మందిరానికి రండి. నీకు విస్తారమైన దీవెనలు ఎట్లా రావో మనం దేవుణ్ణి అడుగుదాం. అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదాం. దేవుని వైపు చూద్దాం. దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఈరోజు నేను ఒక బలమైన తీర్మానం తీసుకోబోతున్నా. నీ శరీరం అనే రొట్టెను, నీ రక్తం అనే ద్రాక్ష రసాన్ని నేను త్రాగబోతున్నాను ప్రభువా. అది అనుగ్రహిస్తున్న ఆ కృపకే నీకు వందనాలు తెలియజేస్తూ నేను ఒక తీర్మానం తీసుకుంటున్నా. ఏంటిదో తెలుసా? మానక 5 చదువుతావో, 2 చదువుతావు, 1 ఎవ్వరు చదవద్దు అధ్యాయాలు. మీరు ఇన్ని అధ్యాయాలు చదువుతామని పెట్టుకోండి, ఇంత ప్రార్థన చేస్తామని టైం షెడ్యూల్ పెట్టుకోండి. మానక మందిరానికి, మానక ప్రతి నెల ఆయన శరీరం అనే రొట్టెను నేను తింటానని ఎవరైతే బలమైన తీర్మానము తీసుకుంటారో మీ ద్వారాలు తెరవబడబోతున్నవి. సాతాను ధ్వని లయం కాబడబోతుంది.
ప్రతి అపవాది తంత్రాలు లయం కాబడబోతున్నవి. విస్తారమైన దీవెనలు నీకే కాదు, నీ కుటుంబం మీద, నీ బంధువుల మీద, నీ తరం వారి మీదకి దేవుడు అనుగ్రహించనన్నాడు. దేవుడు మాట్లాడిన మాట ఈ సంవత్సరము 2025లో జనవరి మాసములో దేవుడు మాట్లాడింది ఏంటిదో తెలుసా? నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తును, నేను ఆశీర్వదించబోతున్నాను. అమ్మా, నిన్ను ఆశీర్వదించాలని, విస్తరణలోనికి నడిపించాలని, విస్తారమైన దీవెనలలోనికి నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు విధేయత చూయించే కుమారుడివిగా, విధేయత చూయించే కుమార్తెవిగా, మానక ప్రార్థించే విశ్వాసివిగా, మానక బైబిల్ చదివే ఒక క్రైస్తవురాలిగా రోషము కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను దర్శించనన్నాడు. ఏలియాను దర్శించిన దేవుడు, అబ్రహామును దర్శించిన దేవుడు. నీ బలిపీఠము నిత్యము ప్రార్థనతో మండాలి, ఆత్మతో మండాలి. ఒక తీర్మానము తీసుకో. ఈ రోజు నువ్వు మందిరములో నుండి అడుగు బయట పెడుతున్నప్పుడు నువ్వు ఒక తీర్మానము తీసుకో. నీ తీర్మానముతో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నాడు. నీ తీర్మానముతో పరిశుద్ధాత్మ దేవుడు సహాయమును అనుగ్రహించబడబోతుంది. నువ్వు పడిపోకుండా, పాపములో పడకుండా, పతనము కాకుండా దేవుడు నిలబెట్టుటకు, నేను కట్టుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని వైపు చూద్దాం. 2 చేతులు ఆకాశము వైపెత్తి, అయ్యా మమ్మల్ని విస్తారమైన దీవెనల చేత నింపుతానన్నావు. ఆరోగ్యము లేక బాధపడుతున్నావా? కుటుంబములో నెమ్మది లేక బాధపడుతున్నావా? గర్భఫలము లేక బాధపడుతున్నావా? దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నావా? సొంత గృహము లేదని బాధపడుతున్నావా? నీ నోరులు తెరవండి దేవుని బిడ్డలారా. దేవుని వైపు చూడండి. అభిషేకము మీ మీదికి రాబోతుంది. దేవుని సన్నిధి మీకు సహాయం చేయబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్.